ఒక సందర్భంలో దుర్యోధనుడే కృష్ణార్జునుల గురించి ఒక మంచి మాట ఇలా మాట్లాడాడు. కృష్ణార్జునులది ఒకే ఆత్మ, శరీరాలు మాత్రమే వేరు అన్నాడు. అందుచేత కృష్ణార్జునుల మధ్య ఎప్పుడూ కూడా భేదాభిప్రాయాలు రాలేదు. అర్జునుడు ఎప్పుడూ కూడా కృష్ణుణ్ణి తనను నడిపించే ప్రభువుగానే చూశాడు, కానీ సారథిగా చూడలేదు. పైగా కృష్ణుని మాటే విన్నాడు, కృష్ణుడు చెప్పినట్టే చేశాడు. కానీ ఇటు కర్ణ శల్యులు అలా కాదు, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. నా అంతటి వాడు ఈ చిన్న పని చేయటం ఏమిటి అని శల్యుడు కుమిలిపోతూ సారథ్యం చేశాడు. దాంతో ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చాయి. విధిలీల చూడండి, ఇంచుమించుగా కర్ణుడి స్వభావం కూడా శల్యుడి స్వభావం లాగానే ఉంది. కర్ణుడు ఎప్పుడూ ఆత్మస్తుతి చేసుకుంటూ ఉంటాడు, కానీ ఇతరులను పొగడడు. శల్యుడు ఇతరుల చేత పొగిడించుకుంటాడు, కానీ తాను మాత్రం ఇతరులను పొగడడు. ఇలాంటి వారిద్దరూ కలిసి యుద్ధరంగానికి వచ్చారు. ఈ కర్ణుడు ఆత్మస్తుతి ప్రారంభించాడు. శల్యుడు దానిని భరించలేక పరస్థుతి, ఇతరులను పొగడటం ప్రారంభించాడు. ఇక అలాంటి వారి మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది? ఒకడు పొగుడుకుంటే మరొకడికి నచ్చదు. ఇలా వారి మధ్య స్నేహం వృద్ధి చెందలేదు. ఒక సందర్భంలో కర్ణుడి పరాక్రమం చూసి శల్యుడే తగ్గాడు. ఒక మంచి పని అయినా చేయాలని అనుకున్నాడు. కర్ణుడు నాగాస్త్రం గురిపెడుతున్న సమయంలో ఇలా అన్నాడు, ఓ కర్ణ, నాగాస్త్రాన్ని అర్జునుడి తలకు గురిపెట్టకు, గుండెలకు గురిపెట్టు అన్నాడు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. శల్యుడి మాటలు కర్ణుడికి ముళ్ళులాగా గుచ్చుకోవటం వల్ల కర్ణుడికి ఉత్సాహం నశించింది. శల్యుడి మీద అపనమ్మకం పెరిగిపోయింది. అందుచేత మాట వినకుండా ప్రయోగించాడు. ఆ నాగాస్త్రం గురి తప్పి వ్యర్థమైపోయింది. ఇలా తన సారథ్యం ద్వారా శల్యుడు వీరుడైన కర్ణుడి మరణానికి కారణకుడయ్యాడు. కృష్ణుడైతే అర్జునుడికి సారథిగా నిర్వహించవలసి బాధ్యతను చక్కగా నిర్వహించాడు. వీరుడిని ఉత్సాహపరిచి కీర్తి ప్రతిష్టలకు, విజయానికి కారకుడయ్యాడు. మహాభారత యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి 16వ రోజుల వరకు శల్యుడు బ్రహ్మాండంగా మహారాజులాగానే యుద్ధం చేశాడు. మొదటి రోజునే ఉత్తర కుమారుని చంపేశాడు. కానీ 17వ రోజున హఠాత్తుగా దుర్యోధనుడి వల్ల సేవకుడి స్థాయికి దిగిపోయి సారథ్యం చేశాడు. శల్యుడు నేనే గొప్ప, నాకంటే అందరూ తక్కువ అనే భావన కలిగి ఉన్నాడు. ఇలాంటి భావన గల వాడికి రాజైన వాడెవడూ కూడా ఆయువు పట్టులాంటి పనిని ఇవ్వకూడదు. ఇస్తే సర్వము నాశనమైపోతుంది, మూలానికే ప్రమాదం ఏర్పడుతుంది. దుర్యోధనుడు మూర్ఖుడు. దీన్ని గుర్తించలేక తనను తాను సర్వము నాశనం చేసే పనినే శల్యుడికి స్వయంగా అప్పగించాడు. దానిని శల్యుడు యుద్ధరంగంలో మనస్ఫూర్తిగా సమర్థవంతంగానూ చేయలేకపోయాడు. కర్ణుడంతటి వీరుణ్ణి చంపించి దుర్యోధనుడికి తీరని నష్టం కలిగించాడు. దీని మూలంగా రణభూమిలో దుర్యోధనుడికి శల్యుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, ఉలూకులు మాత్రమే మిగిలిన్నారు. దుర్యోధనుడు అశ్వత్థామతో చర్చించి వీరందరిలోనూ శల్యుడినే ఎన్నుకొన్నాడు. శల్యుడినే సైన్యాధ్యక్షుడిగా చేశాడు. మహాభారత యుద్ధంలో 17వ రోజులు పూర్తి అయిపోయాయి. 18వ రోజున శల్యుడు సకల కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడయ్యాడు. అప్పుడు శల్యుడు తాను చేసిన పనులు, తనకు తగిన ఎదురు దెబ్బలు, కొట్లాటాలు, కర్ణుడితో మనస్తాపం, అవమానాలు అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు చాలా ప్రమాదకరంగా ఉంటాడు. తెగించి పోరాడతాడు. ఎలాగైనా గెలవాలి అనే కసి వాడిలో ఉంటుంది. రాజుకు తన బలాన్ని నిరూపించి చూపించుకోవాలని పట్టుదల కూడా ఉంటుంది. అప్పుడు శల్యుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. దీనిని కృష్ణుడు గమనించాడు. శల్యుడికి అర్జునుడంటే ఇష్టం లేదు, భీముడంటే కూడా ఇష్టం లేదు. 17వ రోజున
వరకు తలంచుకొని రణభూమిలో యుద్ధం చేశాడు. ఇప్పుడు సైన్యాధ్యక్షుడైన అతడి విజృంభణ అసాధారణంగా ఉంటుంది కదా. వీరిలో ఎవరు ఎదురైనా శల్యుడు రెచ్చిపోతాడు, అందరినీ ఓడించి తీరుతాడు. యుద్ధమేమో చివరికి వచ్చేసింది. దీన్ని మరీ సాగదీయకూడదు, త్వరగా పూర్తి చేయాలి, రాజ్యాన్ని త్వరగా పాండవులకు దక్కేలాగా చేయాలి. కనుక ఇలా రెచ్చిపోయే వాడికి ఏమిటంటే, వాడికి ముందు అతడు ప్రేమించేవాడిని కానీ గౌరవించేవాడిని కానీ ఎదురు నిలబెట్టాలి అని శ్రీకృష్ణుడు ఆలోచించాడు. శల్యుడు యుద్ధానికి రాగానే ధర్మరాజును నిలబెట్టాడు. పైగా గతంలో ధర్మరాజు యుద్ధారంభంలో నేను శల్యుడిని చంపుతాను అని ప్రతిజ్ఞ కూడా చేశాడు. ఈ విషయాన్ని మనం ఉద్యోగపరంలో చెప్పుకున్నాం. పాండవులలో భీమార్జునుల ప్రతిజ్ఞలు పూర్తి అయిపోయాయి. ఇక ధర్మరాజు నకుల సహదేవుల ప్రతిజ్ఞలే మిగిలి ఉన్నాయి. ధర్మరాజు వంతు శల్యుడు, సహదేవుడి వంతు శకుని, ఉలూకులు నకులుడి వంతు మిగిలిన కౌరవ సైన్యం. ఇప్పుడు ధర్మరాజు వంతు వచ్చింది. శల్యుడితో సహజ యుద్ధానికి దిగాడు. ఎందుకంటే శల్యుడు సహజ వీరుడు, సహజ యుద్ధం చేస్తాడు. ధర్మరాజు కూడా అంతే, ధర్మబద్ధంగా సహజ యుద్ధం చేస్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఆశీస్సులు ఇచ్చాడు. ఆ ఆశీర్బలంతో ధర్మరాజు శల్యుడితో యుద్ధానికి దిగాడు. అంతా శ్రీకృష్ణుడు చేయిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి అనే భావంతో ధర్మరాజు యుద్ధం చేశాడు. ఇటు శల్యుడికి యుద్ధంలో ధర్మరాజును చూడగానే మళ్ళీ సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే శల్యుడికి ధర్మరాజు అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. అందుచేత ధర్మరాజును చూడటంతోనే శల్యుడికి గల సగం బలం క్షీణించిపోయింది. పైగా శల్యుడు గతంలో ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నువ్వే గెలుస్తావు, ఈ అఖండ సామ్రాజ్యాన్ని నువ్వే పాలిస్తావు అని ఆశీర్వదించాడు కదా. ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ధర్మరాజు దర్శనంతోనే శల్యుడు ఆశలన్నీ చల్లారిపోయాయి. ఆవేశం అణిగిపోయింది. చివరి ఘోరంగా పోరాడి ధర్మరాజు చేతిలో మరణించాడు. ఇది శల్య చరిత్ర. శల్యుడు పడిపోవటంతో సైన్యాధ్యక్ష పదవి ఖాళీ అయింది. దాన్ని శకుని గమనించాడు. సైన్యాధ్యక్ష పదవి అంటే శకునికి ప్రాణభయం పట్టుకుంది. ఎందుకంటే ఆ పదవి ఎక్కినవాడు ఎవడూ బ్రతికి ఉండటం లేదు, అందరూ మరణిస్తున్నారు అని గ్రహించాడు. అందుకని ఈసారి ఆ పదవిని అలాగే ఖాళీగా ఉంచి యుద్ధం చేశాడు. దాని గురించి దుర్యోధనుడితో చర్చించకుండా యుద్ధం చేశాడు. ఆ చివరి సమయంలో కూడా మోసంతో పాండవులను జయించి రాజ్యాన్ని దుర్యోధనుడికి అందిద్దామని చూశాడు. చాలా ప్రయత్నించాడు. పాండవ సైన్యానికి వెనుక నుంచి వచ్చి యుద్ధం చేశాడు. దాన్ని సహదేవుడు సహించలేకపోయాడు. శకుని అతడి పుత్రుడైన ఉలూకుడిని చంపేశాడు. తర్వాత దుర్యోధనుడు ముందుకొచ్చాడు. ఇక్కడంతా పండితులు శల్యపర్వాన్ని 2 భాగాలుగా చేసి చెప్పారు. ఆ ప్రకారంగా మొదటి భాగంలో శల్యుడి పతనం గురించి చెప్పారు, దీన్ని తెలుసుకున్నాం. ఇక రెండవ భాగంలో దుర్యోధనుడి పతనం గురించి చెప్పారు. ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం. రణభూమిలో దుర్యోధనుడు భీముడితో పోరాడాడు. తొడలు విరిగాయి, నేలకూలాడు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధనీతి ప్రకారంగా తొడల మీద కొట్టకూడదు, అది ధర్మం కాదు అంటూ దుర్యోధనుడు ధర్మాలు ఎక్కువగా మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది కదా. అప్పుడు దుర్యోధనుడు నా మాటలన్నీ సత్యాలే, నేను ధర్మాత్ముడినే అన్నట్లుగా భ్రమింపజేసేలాగా మాట్లాడాడు. ఆ మాటలు విని పాండవులు కూడా వణికిపోయారు. మేము మొత్తము అధర్మంగానే నడిచామేమో అన్నంతగా భయపడ్డారు. దీనిని కణిక శుక్ర నీతి అంటారు. ఈ నీతిని దుర్యోధనుడు తన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి, తాను చేసిన చెడు పనులు సమర్థించుకోవటానికి చివరి సమయంలో ప్రయోగించాడు. దీన్ని సరిగా అంటే దీన్ని అర్థం చేసుకొని వారు ఎవరెవరు అర్థం చేసుకోరో వాళ్ళంతా కూడా దుర్యోధనుడు ఏమీ తప్పులేదే అంటాం. అర్థం చేసుకున్నప్పుడు భీముడు తన ధర్మ ప్రకారం చేశాడంటాం. ఇది ధర్మయుద్ధమే అంటాం. కణిక నీతి ప్రకారంగా మిత్రులకు మోసం చేయవచ్చు.
బంధువులను మోసం చేయవచ్చు, రాజ్యాన్ని అపహరించవచ్చు, ధనాన్ని దొంగలించవచ్చు, దయ లేకుండా చంపవచ్చు. అది ధర్మమే అవుతుంది. దయ లేకుండా అభిమన్యుణ్ణి చంపారు కదా, అది ఈ నీతి ప్రకారం ధర్మమే అవుతుంది, అధర్మం మాత్రం కాదు. అయితే తేడా ఎక్కడొస్తుందంటే తన దాకా వచ్చినప్పుడు, అంటే తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రమే ధర్మాలు వేరైపోతాయి. అప్పుడు కణిక నీతి పనిచేయదు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. దుర్యోధనుడికి ప్రాణ సంకట స్థితి ఏర్పడింది. దుర్యోధనుడు తనకు తానుకు కణిక నీతి వర్తించుకోలేదు. ధర్మం గురించి పెద్దగా మాట్లాడాడు. మేము చేసినవన్నీ ధర్మంగానే ఉన్నాయి, యుద్ధ నియమాలను పాండవులే ఉల్లంఘించారు అని భయపెట్టాడు. ఈ మాటలు విని పాండవులు చాలా భయపడ్డారు. నిజంగా మేము చేసింది అధర్మ యుద్ధమేమో అని బాధపడ్డారు కూడా. అప్పుడు శ్రీకృష్ణుడు అద్భుతమైన బోధ చేసి వారి భయాన్ని తొలగించాడు, బాధను కూడా తొలగించాడు. ఆ సమయంలో వారికి బృహస్పతి నీతి చెప్పాడు. ఓ పాండవులారా, మీరు తప్పు చేయలేదు, మీరు అధర్మ యుద్ధం చేయలేదు, మీరు చేసిందంతా ధర్మం యుద్ధమే, అందువల్ల బాధపడవలసిన పని లేదు. మీరు దేవతలు ఆచరించిన మార్గాన్ని ఆచరించారు, అదే శ్రేష్టమైనది. దేవతల్లాగానే మీరు ఉపాయాలతో యుద్ధంలో విజయం సాధించారు, కనుక ఇది ధర్మయుద్ధమే, ఇందులో సందేహం లేదు. మీరు దేవతలు మెచ్చే పద్ధతినే పాటించారు అని ఓదార్చాడు. పాండవులు ఆ భగవంతుని మాటలు విని ఎంతో సంతోషించారు. ఇది శల్యపర్యంలోని అంతరార్థం. ఇక ఈ పర్వంలోని అన్ని విషయాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. ఈ శల్య పర్వం మహాభారతంలో 9వ పర్వం. ఇందులో 3 ఉపపర్వాలు ఉన్నాయి. శల్యాభిషేక పర్వం, హ్రద ప్రవేశ పర్వం, గదా పర్వం. ఇందులో మొత్తం 65 అధ్యాయాలు ఉన్నాయి. ఇదంతా మహాభారతంలో 18 రోజు జరిగింది. ఇది ఈ కథను సంజయుడు 19వ రోజున ఉదయాన్నే హస్తినాపురానికి వెళ్ళి చెప్పాడు. శల్యుడు మరణించాడు, దుర్యోధనుడు మరణించాడు. ఇక కౌరవ సేనలో కృపుడు, కృతవర్మ, అశ్వత్థాములు 3 మిగిలారు అని చెప్పాడు. ఆ మాటలు విని నగరమంతా శోక సముద్రంలో శోకమైందంతా దుఃఖంలో మునిగిపోయింది. ధృతరాష్ట్రుడు నెమ్మదిగా తేరుకోగా సంజయుడు 18వ రోజున జరిగిన యుద్ధ విషయాలను చెప్పాడు. దుర్యోధనుడు కర్ణుడు మరణించగానే అశ్వత్థామ సలహాతో శల్యుడిని సైన్యాధిపతిని చేశాడు. అప్పుడు కృపాచార్యుడు కౌరవ సైన్యాన్ని, యుద్ధాన్ని పరిశీలించి దుర్యోధనుడికి ఎన్నో మంచి మాటలు చెప్పాడు. అవేమీ దుర్యోధనుడు లెక్క చేయలేదు. క్షత్రియులు ఇంట్లో మరణించటం మంచిది కాదు, యుద్ధభూమిలో మరణించటమే ధర్మము అంటూ ఆయన మాటలు పట్టించుకోకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శల్యుడు 18వ రోజున సర్వతోభద్ర వ్యూహాన్ని పన్నాడు. శల్యుడు పాండవులు త్రిముఖ వ్యూహాన్ని పన్నారు. యుద్ధం ప్రారంభమైంది. ముందుగా నకులుడు కర్ణుడి పుత్రులైన చిత్రసేనుడు, సుషేణుడు, సత్యసేనులను చంపేశాడు. తర్వాత శల్య భీముల మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత శల్య ధర్మరాజుల మధ్య యుద్ధం జరిగింది. ఆ వెంటనే సాత్యకి భీములు కలిసి శల్యుడితో యుద్ధం చేశారు. అప్పుడు రణభూమిలో శల్యుడు చూపిన విజృంభణ అమోఘంగా ఉంది. రణభూమిలో ఒక ప్రక్క అర్జునుడు విజృంభిస్తుంటే అశ్వత్థామ అర్జునుడిని నివారించాడు. ఈ మధ్యలో సురతుడు అడ్డుపడగా అశ్వత్థామ సురతుడిని వధించాడు. మరో ప్రక్క నకుల, సాత్యకుల శల్యుడిని ఎదిరించారు. వారి యుద్ధం సాగుతూ ఉండగా మధ్యలో ధర్మరాజు వచ్చి శల్యుడిని ఎదిరించాడు. అప్పుడు వారి యుద్ధం ఘోరంగా సాగింది. అది మధ్యాహ్న సమయం. ధర్మరాజు కోపించి శక్తిని ప్రయోగించి శల్యుడిని చంపేశాడు. తర్వాత
శల్యుడి సోదరుడు దాడి చేయగా అతన్ని కూడా ధర్మరాజు వధించాడు. తర్వాత శల్యుడి అనుచరులు పాండవ వీరుల చేతిలో హతులైపోయారు. అదే సమయంలో భీముడొక్కడే 21,000 మందిని చంపేశాడు. తర్వాత కొద్దిసేపట్లోనే సాత్యకి శాల్వరాజును చంపేశాడు. అనంతరం సాత్యకి కృతవర్మల మధ్య ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు రణభూమిలో అర్జునుడు విజృంభించి కౌరవ సైన్యంలో చాలా భాగాన్ని వధించాడు. మరో ప్రక్క భీముడు ధృతరాష్ట్ర కుమారులతో మిగిలిన ఉన్నటువంటి 11 మందిని కూడా చంపేశాడు. తర్వాత అర్జునుడు సుశర్మను వధించాడు. సహదేవుడు శకునిని అతడి కొడుకైన ఉలూకుణ్ణి చంపేశాడు. ఇక ప్రధాన వీరుడైన దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. అతడు ఒక్కసారి తన వెనక చూసుకోగా ఎవడూ లేడు, అందరూ పోయారు. పాండవ పక్షంలో కూడా 2,000 రథాలు, 700 ఏనుగులు, 5,000 గుర్రాలు, 10,000 మంది సైనికులు మాత్రమే మిగిలారు. వెంటనే దుర్యోధనుడు వేగంగా యుద్ధభూమి నుండి పారిపోయాడు. ఇంతలో సాత్యకికి సంజయుడు దొరికాడు. అప్పుడు సాత్యకి ధృష్టద్యుమ్నుడి మాట విని కత్తి ఎత్తి సంజయుడిని చంపబోయాడు. ఆ సమయంలో అక్కడికి వ్యాస మహర్షి వచ్చి వారించాడు. సంజయుడు పాండవుల చేతి నుండి విముక్తుడై దుర్యోధనుడిని కలుసుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు మడుగులోకి ప్రవేశిస్తున్నాడు. దుర్యోధనుడు సంజయుడిని చూసి దుఃఖిస్తూ అందరి క్షేమాన్ని తెలుసుకున్నాడు. నేను సరస్సులోకి ప్రవేశిస్తున్నానని ధృతరాష్ట్రుడికి చెప్పు అని మడుగులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి కృతవర్మ, కృపుడు, అశ్వత్థామలను సంజయుడు ఈ విషయాన్ని చెప్పాడు. తర్వాత సంజయుడు హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ తర్వాత యుయుత్సుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకున్నాడు. అంతఃపుర కాంతులను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వెళ్ళి విదురుడికి జరిగిన విషయమంతా చెప్పి బాధపడ్డాడు. ఇటు రణభూమిలో పాండవులు దుర్యోధనుడు సరస్సులో ఉన్నాడని బోయవారి ద్వారా తెలుసుకున్నారు. దుర్యోధనుని బయటికి రప్పించారు. ఈ సమయంలో ధర్మరాజు దుర్యోధనుడితో పాండవులందరికీ మళ్ళీ ఆపద కలిగేలాగా మాట్లాడాడు. మాలో ఒకరిని ఎన్నుకొని యుద్ధం చేసే గెలిస్తే మళ్ళీ రాజ్యం నీదే అవుతుందన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక్కొక్కరిగా యుద్ధానికి రమ్మని పిలిచాడు. శ్రీకృష్ణుడు వెంటనే రాబోయే ఆపదను గ్రహించి ధర్మరాజు జ్ఞానబోధ చేశాడు. భీముడే దుర్యోధనుడికి సరైన ప్రత్యర్థి అని నిర్ణయించాడు. ఇక భీమ దుర్యోధనుల మధ్య యుద్ధం ప్రారంభమవుతోంది. ఆ సమయంలో బలరాముడు వచ్చాడు. ఆ సందర్భంలో సుమారు 19 అధ్యాయాలు అంటే తీర్థయాత్రలకు సంబంధించిన పుణ్య ప్రస్తావన చెప్పబడింది. అన్ని తీర్థయాత్రలు 19 అధ్యాయాలు మొత్తం. అందులో ప్రభాస తీర్థం ఉత్పత్తి నుండి కురుక్షేత్ర మహిమ వరకు తీర్థాల మహిమ చెప్పబడింది. త్రితాఖ్యానం, సారస్వతోపాఖ్యానం, కుమారాభిషేకం, తారకవధ, ఇంకా చాలా తీర్థాల మహిమలు చెప్పబడ్డాయి. చివరికి యమునా తీర్థంలో ఉన్న బలరాముడికి నారద మహర్షి కురుక్షేత్రం యొక్క విశేషాలు కూడా చెప్పాడు. తర్వాత బలరాముడు భీమ దుర్యోధనుల గదాయుద్ధాన్ని చూడటానికి వచ్చాడు. అప్పుడు వారి యుద్ధం ప్రారంభమైంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.